ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు హర్కర వేణుగోపాల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముఖ్య అతిథికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా చేసిన అభివృద్ధి పనుల నివేదికని వేదికపై నుంచి సందర్శించారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా మొదటిసారి జరుపుకోవడం ఆనందంగా ఉందని జిల్లా అధికారులు వ్యక్తం చేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. అనంతరం ఉత్తమ సేవలు అందించిన అధికారులకి ప్రశంసా పత్రాల్ని అందించారు. ఈనాటి ముఖ్య అతిథి వర్యులు గౌరవనీయులు హర్కర వేణుగోపాల్ గారు జాతీయ పతాకావిష్కరణ ఆశీర్వైనటువంటి గౌరవనీయ ప్రజాప్రతినిధి తీసుకోవాల్సినటువంటి తరుణం ఈ స్వాతంత్ర దినోత్సవం భారతదేశ వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ మంచిర్యాల జిల్లాలో నిర్వహిస్తున్న 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి అనేక మంది ప్రజాప్రతినిధులకు, స్వాతంత్ర సమర యోధులకు, ఇంకా అనేక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులకు, ప్రముఖులకు, ఉద్యోగస్తులందరికీ, విద్యార్థులందరికీ కూడా 15 ఆగస్టు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎందరో మహానుభావుల కృషి, పోరాటం, అమరవీరుల ప్రాణత్యాగాల ఫలితంగా 1947వ సంవత్సరంలో స్వాతంత్రం మనం సాధించుకున్నాం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకిక రాజ్యం, శాంతి, అహింసల ప్రాతిపదికపై లిఖిత రాజ్యాంగాన్ని మనం రూపొందించుకున్నాం. మన దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి త్యాగదనులందరికీ ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాం. సుదీర్ఘ పోరాటాల ద్వారా సాధించిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆశయాలను, అభిప్రాయాలను దక్కిన అపురూప కానుక మన మంచిర్యాల ప్రత్యేక జిల్లా. మంచిర్యాల ప్రత్యేక జిల్లా ఏర్పాటు, ఈ జిల్లా ఏర్పాటుతో ప్రజలకు ప్రభుత్వ సేవలు నేరుగా అందించేందుకు, పరిపాలన సౌలభ్యం కొరకు ప్రభుత్వ అధికారులు నిరంతరం జిల్లాలో పర్యటిస్తూ ప్రభుత్వ పథకాలను పర్యవేక్షిస్తూ అభివృద్ధి దిశలో ముందుకు తీసుకుపోతున్నారు.